హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మార్నింగ్ 10 అవుతుంది ఆల్రెడీ. మిగతా పనులు ఏమైనా చూసే ముందు నేను అనుకున్నాను ఒకటి హెయిర్ స్పా చేద్దామని. ఇంకోటి ఇక్కడి నుంచి కొంచెం నేను మొన్న పార్లర్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాను. ఇక్కడి నుంచి కొంచెం హెయిర్ కన్సిస్టెన్సీ వచ్చి థిక్నెస్ వచ్చి కొంచెం డ్యామేజ్గా ఉందంట. కింద అయితే బాగానే ఉన్నాయి. సో వాళ్ళు అన్నారు మీరు ఒక హెయిర్ స్పా తీసుకోవాలి. సో నేను ఇది లారియాల్ది అమెజాన్ నుంచి తెప్పించాను. రిపేరింగ్ క్రీమ్ ఇది స్పా. సో ఇది రాసుకుంటాను ఇప్పుడు. దీని తర్వాత పెట్టేసుకుని ఎలాగా మనము గంటన్నర 2 గంటలు ఉండాలి కాబట్టి ఇది పెట్టేసుకున్నాక వేరే పనులు చేసుకోవచ్చు. సో ఇది మిక్స్ చేయడానికి మీ హెయిర్కి ఎంత కావాలి అంత తీసుకుని దీంతోపాటు ఒక 1.5 2 స్పూన్స్ మీరు సీరం మిక్స్ చేయాలి. మిక్స్ చేసి బాగా పెట్టేసిన తర్వాత మసాజ్ చేయాలి. మంచిగా ఒక 10 నిమిషాలు మసాజ్ చేయాలి. దాని తర్వాత స్టీమ్ పెట్టుకోవాలి. ఆ స్టీమ్ మీరు ఆ టాల్ 1 అవర్ అలా పెట్టుకోవాలి. సో అప్పుడు యూజ్ ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసిన తర్వాత దీని రిజల్ట్ ఏంటి మీకు అందరికీ నేను చెప్తాను. ఎందుకంటే నేను కూడా ఇది ఫస్ట్ టైమే యూజ్ చేస్తున్నాను. సో లెట్స్ వాచ్ నౌ. సో ఇది నేను మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను పెట్టేసుకుంటాను ఇది. సో కొంచెం కొంచెం తీసుకొని కొంచెం కొంచెం పార్టీషన్స్ చేసుకొని మనం రాసుకోవచ్చు. సో దిస్ వన్ యూ కెన్ అప్లై ఆన్ యువర్ స్కాల్ప్ ఆల్సో, నథింగ్ హార్మ్ఫుల్. These days I am trying my level best to make my hair healthy because it's getting very much frizzy and all that because of the hard water over here. Now you have to massage your scalp at least for 10 to 15 minutes all over. సో ఇది మనం మసాజ్ ఎందుకు చేస్తున్నాం అంటే స్కాల్ప్కి మనం ఏదైతే క్రీమ్ రాసామో అది లోపల వరకు వెళ్ళి మన జుట్టుని మాయిశ్చరైజ్ చేస్తుంది, ఇంకా బలంగా చేస్తుంది. ప్లస్ డ్యామేజ్ హెయిర్ని కూడా మళ్ళీ రెక్టిఫై చేసేస్తుంది. సో మసాజ్ కంప్లీట్ అయ్యేలోపు నేను మధ్యలో వేడి నీళ్ళు కూడా గ్యాస్ మీద పెట్టేశాను. స్టీమ్ నేను టవల్తోనే తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే టవల్ అయితే పెట్టేసుకొని ఉంచేసుకోవచ్చు, ఇంకా మిగతా పనులు కూడా చేసుకోవచ్చు. కానీ స్టీమర్ తీసుకుంటే మాత్రం అక్కడే నుంచుని తీసుకోవాలి కాబట్టి కొంచెం మార్నింగ్ టైం కాబట్టి లేట్ అవుతుంది వేరే పనులకి. సో నేను టవల్ పెట్టేసుకుంటాను స్టీమ్ కోసం. సో ఇది ఏంటంటే రాసుకున్న తర్వాత మీ స్కాల్ప్లో కరిగిపోయి వెళ్తుంది నెమ్మదిగా. సో ఆ వైట్నెస్ అంతా పోయింది. యూ కెన్ సీ దిస్. సో కొంచెం మిగిలింది ఇది నేను పై రాసేసుకుంటున్నాను. ఇది ఇంకా స్టీమ్ కోసం టవల్ పెట్టేసుకుంటే ఇంకా మంచిగా అబ్జార్బ్ అయిపోద్ది. సో ఫస్ట్ టైం వాడుతున్నాను కాబట్టి ఎంత క్వాంటిటీ వాడితే సఫిషియెంట్ అవుతుందని తెలియక కొంచెం ఎక్కువ వేసాను, మరీ ఎక్కువ కాదు. సో ఇది మీరు మంచిగా టై చేసేసుకోవచ్చు. సో మీరు స్టీమ్ తీసుకోవడానికి ఇలాంటి టవల్, టర్కీ టవల్ అంటారు దీన్ని, ఇలాంటిది యూజ్ చేయండి. ఎందుకంటే ఇది ఎక్కువసేపు వేడిగా ఉంటుంది, తొందరగా చల్లగా అవ్వదు. మామూలు టవల్ కాటన్ ఏదైనా తీసుకుని తొందరగా చల్లగా అయిపోతుంది, మళ్ళీ పెట్టుకుంటూనే ఉండాలి. ఇది కూడా పెట్టుకోవాలి కానీ ఎక్కువసేపు ఉండిన తర్వాత పెట్టుకోవాలి. సో ఈ విధంగా మీరు పెట్టుకోవచ్చు. వేడి స్టీమ్ వస్తూ ఉంటుంది. మధ్యలో బాగా చల్లగా అయిపోయింది అనుకుంటే మళ్ళీ తడిచేసి మళ్ళీ చుట్టుకోండి. 1 అవర్ మీరు ఇలా పెట్టుకోవాలి ఇది. సో జుట్టు స్మూత్ అవుతుందో లేదో లేకపోతే రిపేర్ అవుతుందో లేదో తెలియదు, కానీ చేతులతో రాసుకున్నాను కాబట్టి చేతులు మాత్రం చాలా స్మూత్ అయిపోయినాయి. ఇప్పుడు వేరే పనులు కూడా చేసుకుందాం.
సో నేను ఇప్పుడు మళ్ళీ టవల్ తీసేసాను, అది చల్లగా అయిపోయింది కాబట్టి. సో ఇంకా మైక్రోవేవ్లో పెట్టాను, మళ్ళీ వేడయ్యాక మళ్ళీ పెట్టేసుకుంటాను. సో ద పర్పస్ ఆఫ్ స్టీమింగ్ ఇస్ whatever cream you have applied that will melt and go into your scalp. It's little heavy. సో మా హస్బెండ్కి కూడా నేను బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను. యాక్చువల్లీ ఈరోజు ఆఫీస్ వెళ్ళక్కర్లేదు, కానీ ఫోన్ వచ్చింది అర్జెంట్ ఏదో పని ఉందనేసి ఆఫీస్ పరిగెత్తుకుంటా వెళ్ళారు. సో నేను కూడా ఇది రాసుకున్న తర్వాత పరిగెత్తుకుంటా ఇది బ్రేక్ఫాస్ట్ చేశాను. సో ఈయన వెళ్ళిపోయారు, ఇంకా పిల్లలకు కూడా వేసేసాను. వాళ్ళు కూడా తినిపెట్టేసిన తర్వాత నేను హెడ్ బాత్ తీసేసుకుంటాను. సో ఆల్రెడీ నేను 10 o'clock పెట్టుకున్నాను, ఇది 11 అయిపోయింది. సో ఐ కెన్ వాష్ ఇట్. ఇది వాష్ అయ్యాక మీకు చూపిస్తాను ఎలా ఉంది. సో వాష్ చేసినప్పుడు కూడా మీరు ఇది షాంపూ కానీ కండిషనర్ కానీ ఏమీ రాయకూడదు. ప్లస్ ఇది రాసుకునే ముందు కూడా మీరు ఓన్లీ షాంపూయే చేసుకోవాలి, కండిషనర్ రాయకూడదు. అది రాసుకోకుండానే రాసుకోవాలి. సో కండిషనర్ బిఫోర్ ఆఫ్టర్ నో అనమాట. సో వాష్ చేసాక మీకు చూపిస్తాను ఎలాగుంది. సో నేను అనుకున్నాను ఒకసారి ఈ స్టీమర్లో ఎలా తీసుకోవాలి, స్టీమ్ ఎలా ఇవ్వాలి హెయిర్కి స్టీమ్, అది కూడా చూపించేద్దామని. ఎందుకంటే మిగతా అన్ని పనులు అయిపోయినాయి, ఇది అయిపోతే ఇంకా స్నానం చేసేయడమే. సో ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, ఇది స్టీమర్. సో ఇవి కూడా పెట్టుకోవచ్చు. ఇంకా దీనిపైన ఇలా లాంగ్ హెయిర్కి ఇలా తీసుకుంటామే, ఇంకా స్కాల్ప్ వచ్చి ఇలా పెట్టుకోవచ్చు. నా ఫేస్ ఎంత స్టీమ్ అయిపోయింది, ఆల్ స్టీమ్ వచ్చేసేసి చెమ్మ వచ్చేసింది ఫేస్లో. సో ఇది నేను ముందు చెప్పలేదు, ఈ స్పా వచ్చి మీరు 10 daysకి ఒకసారి కానీ 15 daysకి ఒకసారి ఖచ్చితంగా చేసుకోవాలి, మీకు డ్యామేజ్ హెయిర్ని రిపేర్ చేసుకోవాలనుకుంటే కనుక. సో ఈ రిజల్ట్ మీరు వెంటనే కోరేసుకుంటే అవ్వదు, కనీసం 1 month వాడితే మీకు దీని ప్రాపర్ రిజల్ట్ తెలుస్తుంది. సో ఎనీహౌ నేను వాడుతున్నాను కాబట్టి, ఇప్పుడే ఫస్ట్ టైం వాడుతున్నాను కాబట్టి మీరు చూస్తూ ఉంటారు నా హెయిర్లో ఏమైనా చేంజెస్ వస్తున్నాయా లేదా. సో మీకు తెలుస్తుంది ఆటోమేటిక్లీ. ఇంకా నేను కూడా చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేసి. సో ఇది ఆల్రెడీ ఇప్పుడే చాలా స్మూత్గా ఉంది, చూడండి చాలా అలా బాగా జారుతుంది. సో ఇది వాష్ చేశాక నేను చూపిస్తాను మీకు ఎలా ఉంది. ఐ హ్యావ్ టు టేక్ బాత్ నౌ. సో సీ యూ లేటర్. హలో. సో నేను హెయిర్ వాష్ చేసేసుకున్నాను. ఇది హెయిర్ రిపేరింగ్ క్రీమ్ కాబట్టి మీరు దీన్ని చాలా సిల్కీగా స్మూత్గా అయిపోతాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు అసలు. ఓన్లీ ఏంటంటే కొంచెం మేనేజబుల్ అయిపోతాయి. మనం ఇక్కడ ఇలా ఫింగర్స్ రన్ చేస్తే చిక్ పడకుండా మీ ఫింగర్స్ ఈజీగా ఫ్లో అయిపోతాయి అన్నమాట. సో రెగ్యులర్గా యూజ్ చేస్తే దీని ఎఫెక్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా పట్టుకుంటే చాలా స్మూత్గా ఉన్నాయి, చాలా ఇదిగో ఇలా స్మూత్గా ఉన్నాయి. సో ఐ లైక్డ్ ఇట్. కానీ దీని ప్రాపర్ రిజల్ట్ వచ్చి నెల తర్వాతే తెలుస్తుంది మనకి. నెల తర్వాత మీ హెయిర్కి ఉన్న ఏదైతే డ్యామేజ్ అయ్యి ఉన్నాయో అది మీకు పట్టుకుంటే తెలుస్తుంది మీ జుట్టు రిపేర్ అయిందో లేదో. ఎందుకంటే పాడైనప్పుడు తెలిసినప్పుడు మంచిగా అయినప్పుడు కూడా తెలుస్తుంది కదా మనకి. సో అదనమాట. సో సర్లే, నేను కొంచెం సేపు తర్వాత మిమ్మల్ని కలుస్తాను, పిల్లలకి అన్నం తినిపించాలి. సో సీ యూ ఆఫ్టర్ సమ్ టైమ్. సో హాయ్, మళ్ళీ వచ్చేసాను నేను. స్నానం చేయకముందు నేను నా చేతుల మీద గ్రీన్ నెయిల్ పెయింట్ ఉంది, అది రిమూవ్ చేసేసాను. ఇంకా నేను ముందు రాసుకుంది ఈ కలర్, స్టే క్విర్కీ కంపెనీ. ఇది చాలా మంచిగా ఉంది ఈ నెయిల్ పెయింట్. ఎందుకంటే మామూలుగా మనం వేరే ఏమైనా నెయిల్ పెయింట్ పెడితే ఊరికనే ఊడిపోతూ ఉంటాయి అవి. ఇంట్లో ఏమైనా పనులు చేసినా ఊరికే కొంచెం అలా ఊడుతూ ఉంటాయి. కానీ ఇది చాలా మంచిది. అసలు ఎన్ని రోజుల నుంచి కొంచెం కూడా ఊడలేదు. ప్లస్ ఒక షైన్ లాంటిది వచ్చింది. ఏదో ట్రాన్స్పరెంట్ మనం కోట్ పెడతాం కదా నెయిల్ పాలిష్ ఆరిపోయిన తర్వాత, అప్పుడు షైన్ వస్తుంది. మామూలుగా ఇదేమీ పెట్టకుండా ఓన్లీ ప్లేన్ ఇది పెడితేనే షైన్ అంత మంచిగా వచ్చింది. ప్లస్ ఇది చాలా చీప్ అండి, ఇది ఒకటి 45 రూపీసే. సో నేను మోడల్ కోసం 2 తెప్పించుకున్నాను, బాగుంటే కనుక ఇన్ ఫ్యూచర్ మంచి ఇంకా కొన్ని కలర్స్ తెప్పించుకోవచ్చని. ఇంకోటి నేను రిమూవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు కూడా అది అంత తొందరగా రాలేదు. చాలా ఎక్కువ నెయిల్ పెయింట్ రిమూవర్ పెడితే అప్పుడు వచ్చింది. సో ఇప్పుడు ముందు నేను ఇది పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇది పెట్టుకుంటున్నాను, చూపిస్తాను ఇప్పుడు. సో ఇదిగోండి నెయిల్ పెయింట్ ఎలా ఉంది ఖచ్చితంగా చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. సో ఈ నెయిల్ పాలిష్ చాలా తొందరగా ఆరిపోద్ది, ప్లస్ చాలా మంచి షైన్ వచ్చేస్తుంది. సో నేను నెయిల్ పాలిష్ అంతగా రాసుకొని ఎక్కువగా, ఎందుకంటే
ఇంతకుముందు నేను వాడిన నెయిల్ పాలిష్లు అస్తమానం ఊడిపోతూ ఉండే, అది ఇంకొంచెం కొంచెం ఊడిపోతే ఇంకా చిరాగ్గా కనిపిస్తాయి కాబట్టి నేను రాసుకునేదాన్ని కాదు. అందుకని నాకు కొన్ని నెయిల్ పాలిషెస్ కూడా అలాగే ఎండిపోతూ ఉండేవి. కానీ ఇది చాలా బాగుంది. సో ఐఎమ్ గోనా యూజ్ ఇట్ నౌ రెగ్యులర్లీ. బట్ in between you should allow your nails to breathe sometime. So all the time applying nail polish is also not that good. అప్పుడప్పుడు వదిలేయాలి. ఇవి నా మిగతా నెయిల్ పాలిషెస్ అన్నీ నేను ఈ ప్లాస్టిక్ దాంట్లో పెట్టాను. ఈ ప్లాస్టిక్ది కూడా వేస్ట్ బాటిల్ని మనం కట్ చేసి ఇలా యూజ్ చేసుకోవచ్చు. పల్పీ ఆరెంజ్ బాటిల్ అనుకుంటా ఇది. ఇట్ స్టేస్ ఆర్గనైజ్ లైక్ దిస్. అండ్ సో ఒక టిప్ ఏంటంటే, ఇది నెయిల్ పెయింట్ రిమూవ్ చేయడానికి ఈజీగా, నెయిల్ పెయింట్ రిమూవర్ మీ దగ్గర లేకపోతే కనుక అదేంటంటే, మీ దగ్గర ఏదైనా పాత మిగిలిన నెయిల్ పాలిషెస్ ఉంటాయి కదా, మనం కొంచెం ఎండిపోతూ ఉంటాయి, మరీ ఎండిపోయింది అయితే పనిచేయదు, కొంచెం లాస్ట్లో ఉంటాయి, అలా వేరే నెయిల్ పెయింట్ ఏదైనా రాసేసి దాని తర్వాత కాటన్తో తుడిసేస్తే మీ నెయిల్ పెయింట్ ఈజీగా వచ్చేస్తుంది. నా దగ్గర ఇంతగా కొంచెమే నెయిల్ పెయింట్ రిమూవర్ మిగిలింది కాబట్టి నేను దాంతో తుడిస్తే ఈ స్టేక్ విరికి ఇదైతే రాలేదు, వదలలేదు. అందుకని నేను మళ్ళీ వేరే నెయిల్ పాలిష్ పెట్టి తర్వాత కాటన్తో వైప్ చేస్తే ఈజీగా వచ్చేసింది. సో దట్స్ అన్ అమేజింగ్ టిప్ విచ్ ఎవ్రీ వన్ కెన్ యూజ్. ఎందుకంటే అందరు ఇంట్లో వేస్ట్ కొన్ని నెయిల్ పాలిష్ అయితే ఉంటాయి. సో దే కెన్ యూటిలైజ్ ఇట్. ఇప్పుడు నా నెయిల్ పాలిష్ ఎండిపోయింది కాబట్టి నేను కొంచెం నెయిల్ ఆర్ట్ చేస్తున్నాను. సో ఆ గ్రీన్ కలరే దీనిపైన బాగా అనిపిస్తుందని దీంతో చేస్తున్నాను. ఇంకా ఇది హెయిర్ పిన్ ఏదైతే ఉంటుందో దాంతో చేసుకోవచ్చు. నూనె డిప్ చేసి ఏ డిజైన్ అయితే మీకు కావాలి, డాట్స్ అయితే డాట్స్, ఎలాంటి డిజైన్ అయినా మీరు దీంతో చేసుకోవచ్చు. ఈ బ్రష్ దగ్గర నుంచి ఇందులో కొంచెం అలా తీసుకోవాలి. ప్లస్ మీకు ఎక్కడ డాట్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో అలా పెట్టేసుకోవడమే. See the design? See here my nail art is done. 2 flowers diagonally. So this way you can make a very easy nail art, very easy to make. And when it's get dry, we can apply a transparent coat on this so that it will be smooth from upper side. So నేను అప్పుడప్పుడు ఇలా కొంచెం నెయిల్ ఆర్ట్స్ చేస్తూ ఉంటాను. ఇన్ ఫ్యూచర్లో కూడా చేస్తే నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఇది ఎలా ఉంది నాకు ఖచ్చితంగా చెప్పండి మీరు. So this was my today's vlog. I think you must have liked it. So we'll be back again with some amazing videos. Till then, take care. Bye bye.